నమస్తే అండి. ఈరోజు మనం మనసుపై ఆహార ప్రభావం ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక సాధువు ఉంటారు. ఆ సాధువు ఇంకొక చోటకి వెళుతూ దారి మధ్యలో ఒక గ్రామంలో ఆగుతారు. ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఆ సాధువుని ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెడతారు. భోజనం చేసిన తర్వాత ఆ సాధువు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వెళ్ళిపోయే సమయంలో ఆయనకి ఇంట్లో ఒక వెండి గ్లాస్ కనిపిస్తుంది. ఆ గ్లాసు తీసుకొని ఆ సాధువు వెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి నేనేం చేస్తున్నాను అన్న ఆలోచన వచ్చి తిరిగి వెనక్కి వచ్చి ఆ వ్యక్తికి ఆ గ్లాసుని ఇచ్చివేసి, నువ్వు ఏ వృత్తిని చేస్తావు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను దొంగతనాలు చేస్తూ ఉంటాను అని చెప్తాడు. అంటే దొంగతనం చేసే వ్యక్తి ఇంట్లో భోజనం చేయటం వల్ల ఆ సాధువు మనస్సు కూడా మారిపోయి దొంగతనం చేశారు. కాబట్టి మనం ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.